అందరికీ నమస్తే. నేను అరుణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్. ఈ రోజు వీడియోలో అందరికీ చాలా స్పెషల్ డిష్ చూపిస్తున్నాను. ఆనియన్ పెసరట్టుతో అల్లం చట్నీ. ఈ కాంబినేషన్ తెలుగు వంటల్లో చాలా ఫేమస్. హెల్దీగా ఉండడంతో పాటు చాలా టేస్టీగా ఉంటది. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ఈ అల్లం చట్నీ ఓన్లీ పెసరట్టుకే కాదండి, మన సౌత్ ఇండియన్ టిఫిన్స్ రెసిపీస్ లో అన్నిటి కాంబినేషన్ సూపర్ గా ఉంటది. నేను ముందుగా పెసరట్టుకి 1 కప్పు పెసర్లు నానబెట్టుకుంటున్నాను. 1 కప్పు పెసర్లకి 2 స్పూన్ల రేషన్ బియ్యం తీసుకున్నాను. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల పెసరట్టు అనేది చాలా క్రిస్పీగా ఉంటది. వద్దనుకుంటే స్కిప్ చేసేయవచ్చండి. దీన్ని 2-3 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాను. మినిమం 6 to 7 అవర్స్ నానబెడితే సరిపోతుంది. నేను 7 అవర్స్ తర్వాత మళ్ళీ ఇంకోసారి వాష్ చేసుకొని మిక్సీ జార్ లో తీసుకుంటున్నా. మనము ఎంత క్వాంటిటీలో గ్రైండ్ చేసుకోవాలో మిక్సీ జార్ కి తగ్గట్టు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. దీంట్లో నేను 2 గ్రీన్ చిల్లీస్, 1 ఇంచు చిన్న అల్లం ముక్క వేసుకుంటున్నాను. ఈ అన్నిటిని గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి. బాగా స్మూత్ బ్యాటర్ లెక్క గ్రైండ్ అవ్వాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ అయితే మంచిగా పెసరట్టు అనేది చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తుంది. నేను దీన్ని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. మళ్ళీ మిగతా పెసర్లను కూడా అలానే గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకున్న బౌల్లో. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం థిక్గా ఉంది కదండి బ్యాటర్ అనేది. దీంట్లో మనము సాల్ట్ అనేది వేయలేదు కదా. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్, అలానే బ్యాటర్ కి తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది మరీ పల్చగా ఉంటే పెసరట్టు అనేది కరెక్ట్ గా రాదండి. బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్ గా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. అప్పుడే మనకి పెసరట్టు పర్ఫెక్ట్ గా క్రిస్పీగా వస్తుంది. ఈ పిండిని పక్కన పెట్టుకొని మనం అల్లం చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు తీసుకొని దీన్ని లైట్ గా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్ లో చేయాలన్నమాట. మాడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇది కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర వేసుకొని దీన్ని కూడా ఇంకో కొంచెం సేపు లైట్ గా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం అండి, 20 గ్రాముల అల్లం తీసుకున్నా. 2 ఇంచెస్ అనుకోండి. నేను 20 గ్రామ్తో చేస్తున్నాను. పైన పీల్స్ రిమూవ్ చేసి నీట్ గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను. ఈ అల్లంని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. దీన్ని పచ్చి స్మెల్ అనేది అంత క్లియర్ అయితే మనం అల్లం చట్నీ అనేది చాలా టేస్టీగా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. దీంట్లో నేను 10 నుంచి 12 రెడ్ చిల్లీ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ అనేది మీరు స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ కారం ఉంటే తగ్గించుకోవచ్చు. దీంట్లోనే 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నా. ఇది లో ఫ్లేమ్ లో మిర్చి అనేది కూడా మాడకూడదండి. ఎండు మిరపకాయలు అనేది ఇలా మాడితే టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇది లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై చేసుకుంటే అల్లం చట్నీ అంత టేస్ట్ గా వస్తుంది. నేను 1 లెమన్ సైజు చింతపండు తీసుకుంటున్నాను. ఈ చింతపండులో గింజలు, నారాలు ఏం లేకుండా చూసుకోవాలి. ఇలా నారాలు, గింజలు ఏమైనా ఉంటే చట్నీకి మనం టేస్ట్ అనేది పాడవుతుంది. ఇలా మొత్తం చెక్ చేసుకొని ఆయిల్లో వేసుకున్న తర్వాత దీంట్లో 1 టీ కప్పు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఈ వాటర్ లో ఈ మిరపకాయలు, ఈ మసాలా దినుసులు అన్ని, చింతపండు బాగా ఉడకాలన్నమాట. దీన్ని లో ఫ్లేమ్ లో మూత పెట్టేసి ఈ వాటర్ అంతా ఇంకయ్యే వరకు ఉడికించుకుందాము. ఇలా ఉడికితే మన చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటది. ఈ అల్లం చట్నీ అన్ని టిఫిన్స్ లోకి చాలా బాగుంటదండి. ఓన్లీ పెసరట్టనే కాదు, ఇడ్లీ, దోశ, ఉప్మా పైనగా, రైస్ పైన కూడా చాలా బాగుంటది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మీరు. బోండాల్లో కూడా ఎవర్ గ్రీన్ చట్నీ అని చెప్పవచ్చు అల్లం చట్నీని, అంత బాగుంటది. నేను స్టవ్ బంద్ చేసేసాను. ఇది కంప్లీట్ చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని నేను దీన్ని మిక్సీ జార్ లో తీసుకున్నా. టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అనేది తీసుకుంటున్నాను. మెయిన్ అల్లం చట్నీకి బెల్లం అనేది వేసుకోవాలి మనం. బెల్లం కూడా నేను 20 గ్రాములు తీసుకున్నాను. అండ్ బెల్లం అనేది ఈక్వల్ గా ఉండాలి. ఒకవేళ మనకి కారం ఎక్కువైంది అనుకోండి, మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు. ఈ అల్లం చట్నీకి మనము హాట్ వాటర్ తోనే గ్రైండ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని నార్మల్ వాటర్ యూజ్ చేయకూడదు. హాట్ వాటర్ యూజ్ చేస్తే మనకి చట్నీ టేస్ట్ తో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా హాట్ వాటర్ యూజ్ చేసుకుంటూ స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను బౌల్లో తీసుకుంటున్నా. మీకు కొంచెం పల్చగా కావాలని కూడా వాటర్ యాడ్ చేయాలనుకుంటే హాట్ వాటర్ ని యాడ్ చేయండి. ఇప్పుడు నేను దీనికి తాలింపు పెట్టుకుంటున్నాను. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెము
పోపు దినుసులు సరిపడా శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని కొంచెం వేడైన తర్వాత దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నా. వెల్లుల్లి రెబ్బలతో పాటు ఒక ఎండుమిరపకాయ తెంపుకొని వేసుకున్నాను. వీటన్నిటిని లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకుందాం. కొన్ని ఫ్రెష్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఈ పోపులన్నీ మంచిగా వేగాక మనం దీంట్లో హింగువ కావాలనుకుంటే హింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను వేయట్లేదు, నాకు ఇలానే నచ్చుతుంది అల్లం చట్నీ అని చెప్పి. మనం ఒకవేళ అల్లం చట్నీ తాలింపు పెట్టుకోకుండా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చండి. మినిమం 20 to 1 month, 20 days to 1 month అనమాట. మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కొంచెం తీసుకొని క్వాంటిటీలో పోపు వేసుకోవచ్చు. మన అల్లం చట్నీ అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్ ఉంటది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఆనియన్ పెసరట్టు కోసం నేను ఆనియన్, చిన్న అల్లం ముక్క, ఒక పచ్చిమిర్చి, అలానే కొంచెం కొత్తిమీర తీసుకుంటున్నాను. ఈ చాపర్ చాలా బాగుంటదండి. ఇవన్నీ వేసుకొని నేను సన్నగా తరుముకోవడం చేత్తో కష్టం అవుతుంది కదా, ఇలా వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే అన్ని చాప్ అయిపోతుంది. చూసారు కదా, నాకు వెజిటేబుల్ కటింగ్ కి ఇది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది అనమాట, అందుకే మీతో షేర్ చేశాను. చూసారు కదా, ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని పెసరట్టు కోసం ప్యాన్ పెట్టుకున్నా. ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 drop ఆయిల్ వేసుకొని ఆనియన్ తో ఇలా కొంచెం రఫ్ చేసుకున్నాను. ఇలా రఫ్ చేసుకున్న తర్వాత పెసరట్టు బ్యాటర్ ని గరిటెతో యూజ్ చేస్తున్నానండి నేను, మీరు బౌల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక గరిటె పిండి తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకుంటున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 1-2 minutes ఆగి దీనిపైనే మనము ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, అల్లము, కొత్తిమీర వేసుకుంటున్నాను. మొత్తం చాలా బాగుంటదండి, అసలు సూపర్ టేస్ట్ అనమాట. నాకు ఫేవరెట్ టిఫిన్ అని చెప్పొచ్చు పెసరట్టు అనేది. దీనిపైనే ఒక స్పూన్ ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. మీరు పిల్లలకి ఇస్తుంటే నెయ్యి యూజ్ చేయండి, ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఇలా లో ఫ్లేమ్ లో దీన్ని కొంచెం రోస్ట్ చేసుకోవాలి. మనము కనిపిస్తుంది కదండి, కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇలా కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత మనం ఫోల్డ్ చేసుకొని పైనుంచి కొంచెం ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల లోపల వేసిన మనము స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటది. ఇలా ప్రెస్ చేసుకొని క్రిస్పీగా కావాలనుకుంటే ఇంకో 1-2 minutes తిప్పుకొని కాల్చుకోవచ్చు. రెడీ అయిపోయింది మన పెసరట్టు. మనం ఇంకో దాన్ని కూడా అలానే వేసుకుంటున్నా నేను. ఇక మిగతా క్వాంటిటీ కూడా ఎన్ని కావాలనుకుంటే అన్ని పెసరట్లు అలానే వేసుకోండి. నేను రెడీ అయిపోయింది ఆనియన్ పెసరట్టు విత్ అల్లం చట్నీ, చాలా బాగుంటది. అసలు మీరు ఒకసారి ట్రై చేస్తే ఈ అల్లం చట్నీ చేసుకొని పెట్టుకొని వీక్లీ ఏ టిఫిన్ చేసినా కూడా ఈ చట్నీ రెసిపీ యూజ్ చేస్తారు. చూసారు కదా, మనం పెసరట్లు ఆనియన్స్ వేసినవి కూడా అలానే ఉంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. ప్లీజ్ నా రెసిపీస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు మీ ఫ్యామిలీతో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఫీడ్బ్యాక్ అనేది పెట్టండి. మెసేజ్ చేసే వాళ్ళు చాలా మంది పల్లీల చట్నీ తినడానికి అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ అల్లం చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటది. ఈ పెసరట్టు అల్లం చట్నీ అనేది సూపర్ కాంబినేషన్ అన్నమాట. అల్లం చట్నీ అనేది అన్ని టిఫిన్ లో కూడా బాగుంటదండి. ఎవర్ గ్రీన్ టిఫిన్ చట్నీ అని చెప్పొచ్చు. ఇది సూపర్ ఉంటది, మీరు తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.